'స్వయంభు' టీజర్ చూసాను. 'నిఖిల్' మూవీ. ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. అది కూడా ఈ సమ్మర్ 2026లోనే రిలీజ్ కాబోతుంది. ఇంకా ఈ టీజర్‌లో పాజిటివ్స్ అయితే నాకు నచ్చినటివి. వీఎఫ్ఎక్స్ అయితే చాలా బావుంది. ఇదొక పీరియాడిక్ డ్రామా ఫిల్మ్ కదా! ఇంకా కాస్ట్యూమ్స్, గెటప్ అంతా బావుంది. అండ్ 'సునీల్' గారు కొత్త గెటప్‌తో వచ్చారు. బావుంది. తర్వాత 'నిఖిల్'. 'నిఖిల్' అయితే 3 ఎంట్రీలు చూపిచ్చారు దీంట్లో. ఆ హార్స్ ఎంట్రీ ఒకటి. తర్వాత 'స్వామితో' పాటు ఆయన ఎంట్రీ ఇంకొకటి. ఇంకొకటేదో నైఫ్‌తో ఒక ఎంట్రీ చూపిచ్చారు. ఇవన్నీ చూసాక నాకేమనిపించిందంటే, మొత్తం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిచ్చింది. ఈ సినిమాలో గట్టిగానే ప్లాన్ చేసి కష్టపడ్డాడు అనిపిచ్చింది. అండ్ తర్వాత 'సంయుక్త'. 'సంయుక్త' హీరోయిన్ అండ్ 'నభా నటేష్'. ఈ సీన్ చూస్తే నాకు 'తమన్నా' గుర్తొచ్చింది 'బాహుబలిలో'. నెక్స్ట్ అయితే ఇక్కడ 'దేవసేన' గూడా గుర్తొచ్చింది నాకు 'బాహుబలిలో' 'దేవసేన'. అలా ఉన్నాయి. ఆ మేకప్, ఆ లుక్స్ అవన్నీ. ఇదైతే 'మగధీర'నే. ఈ షాట్ చూసిన వెంటనే నా మైండ్‌లో తిరిగిందంతా 'మగధీర'నే. అండ్ ఇంక ఈ షాట్ చూసిన వెంటనే 'బాహుబలి' గుర్తొచ్చింది. ఆ పీపుల్ అవంతా బాగా ఇన్‌స్పైర్ అయ్యారు. ప్రతి సినిమాలో నుంచి ఆ షాట్స్ అన్నీ వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ దాంట్లో చూపించుకున్నారు ఇన్‌స్పైర్ చేసుకొని. ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఇక్కడైతే చాలా బావుంది ఈ సినిమాలో. ఇంకా 'సెంథిల్' గారు గదా! చూపిచ్చారు. ఆయన సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంటుంది. డైలాగ్స్ కూడా బావున్నాయి పాజిటివ్స్ తీసుకుంటే. 'మహాభారతం', 'రామాయణం' నుంచి ఇన్‌స్పైర్ అయ్యారనిపిచ్చింది. ఇంకా ఫైట్ సీన్స్ కూడా నాకు చాలా నచ్చాయి. కొత్తగా సంయుక్తని గూడా ఇన్వాల్వ్ చేశారు. 'బాహుబలి', 'మగధీర' ఇంకా అన్నీ ఎక్కడో షార్ట్స్ ఎక్కడో చూసినట్టుంది. కానీ ఇక్కడైతే వాడుకున్నారు. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.